తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంపకృష్ణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మండలంలోని గిరిజన ప్రాంతాల్లో విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా శృంగవరపుకోట మండలంలోని దారపర్తి, ముషీదిపల్లి తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళలకు సుమారు 1000 చీరలు పంపిణీ చేయడమే కాక పురుషులకు 180 తువాళ్లు మరియు లుంగీళ్లు అందజేయడం జరిగింది. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా గిరిజన మహిళలు, పురుషుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ కార్యక్రమం వారికి ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా సాగింది. అనంతరం గిరిజన ప్రజల మధ్యనే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వారితో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవడం విశేషం. ప్రజలతో నాయకులు నేరుగా కలిసిమెలిసి వారి సంతోషంలో భాగస్వాములు కావాలనే లోకేష్ భావనకు ఇది ప్రతీకగా నిలిచింది. ఆయన ఆదేశాల మేరకు ఆయన బర్త్డే ఘనంగా జరపడం కోసం ఆయన ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరికీ ఇస్తారు. మీ తోపు రాసుకోకుండా మెల్లగా ఒకరు లైన్లో వస్తే అందరికీ సరిపడా ఉన్నాయి. అందరికీ కూడా మీకు అందరికీ అందేటట్టు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా బట్టలు ఉన్నాయి. మగవాళ్ళు అయితే శారీస్, ఆడవాళ్ళకి లుంగి పంచెలు, టవల్స్ ఇస్తారు. అట్లా తీసుకొని అందరికీ నమస్కారం. ఈరోజు హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అందరికీ కూడా దుస్తుల పంపిణీ కార్యక్రమం పెట్టాం. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బర్త్డే పురస్కరించుకొని వాళ్ళందరికీ వస్త్రదానం చేసి లోకేష్ గారిని ఆశీర్వదించమని కోరాం. సో ఆ ప్రాసెస్ లో ఈ రోజు పల్లపుదంగాడ ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ కూడా మగవాళ్ళకైతే ఒక లుంగి పంచి టవలు, ఆడవారికి అయితే ఒక శారీ ఇచ్చి అందరినీ కూడా బట్టలు దానం చేయడం జరిగింది. లోకేష్ గారిని ఆశీర్వదించమని మేము కోరుతున్నాం. ఓవరాల్ గా 1000 శారీస్ కొన్నాం. 1000 శారీస్ ప్లస్ ఒక 200 మగవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి లుంగీలు, టవల్స్ ఒక 200 వరకు కొన్నాం. శారీస్ మాత్రం ఒక 1000 కొన్నాం. ఇక్కడ నుంచి మళ్ళా చిన్న ముసిడిపల్లి, తర్వాత రాయవారిపాలెం, తర్వాత కెల్తంపాలెం, మిగిలిన పంచాయతీల్లో కూడా ట్రైబల్ గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా ఈ వస్త్రదానం చేయడానికి ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి బయలుదేరుతున్నాం.